అండ్ భయ ఈ మూవీ రిలీజ్ చేసినట్టు గిఫ్ట్స్ విషయానికి వచ్చినట్లయితే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే నాకు అర్థమైంది అయితే చెప్తున్నాను. కంప్లీట్లీ ఒక ఊరుంది, ఆ ఊరిలో ఒక పిల్లోడు ఆ ఊరి గురించి చరిత్ర గురించి అడగడం అయితే జరుగుతుంది. సో ఇంతకీ మనం ఎక్కడి నుంచి మొదలెట్టామని చూసుకున్నట్లయితే ఒక ఊరుండేది, ఆ ఊరు కొంచెం అంటే సేమ్ ప్రీవియస్లీ ఏదైతే సాక్ష్యం మూవీ చూసాము మనం, ఒక ఊరు ఉంటుంది, ఒక ఊరికి చిన్న సమస్య వస్తుంది, ఆ సమస్యకి ఒక పరిష్కారం ఒక దూత వస్తాడు, ఆ దూత ఎక్కడి నుంచో కాదు మనిషిగానే జన్మిస్తాడు. బట్ అతనికి ఈ ఊరికి ఎటువంటి లింక్ అనేది ఉండదు, బట్ ప్రకృతే తనని కలపద్ది అండ్ ప్రకృతే దాన్ని లింక్ చేస్తుంది అనే తీరులో అయితే ఈ యొక్క మూవీ డైరెక్షన్ అయితే ఉండబోతుంది. సో ఓవరాల్ చూసుకుంటే నాకు కొంచెం ఆ వేలో అయితే ఈ యొక్క మూవీ అనేది కనిపించింది. ఎందుకంటే రిలీజ్ అయినటువంటి అప్డేట్స్ అండ్ అలాగే మెగాస్టార్ చూపించే లుక్ కొంచెం మోడర్న్ గా అయితే ఉంది, బట్ వీళ్ళు చూపించే విజువల్స్ అయితే కొంచెం విలేజ్ టైప్ అయితే ఉన్నాయి. సో కొన్ని చూసుకున్నట్లయితే కొన్ని మరీ ఇది కొంచెం బ్యాక్ కొన్ని శతాబ్దాల క్రితం జరిగినట్టు సీన్స్ కూడా రిప్రజెంట్ చేసేటట్టయితే కనిపిస్తున్నాయి. అండ్ అలాగే మనోడి ఎంట్రీ ఏదైతే ఉందో, మనోడి చేంజ్ అయితే అంటే ఇప్పుడు మన సాక్ష్యం మూవీలో చూసుకున్నట్లయితే మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు అయితే జస్ట్ ట్రావెల్ చేస్తారు ఊరికైతే, బట్ ఇందులో అలా కాదు, ఏదో యుగం దాటినట్టు అయితే చూపిస్తున్నారు. సో అది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే చాలా కీ పాయింట్స్ అండ్ అలాగే కొన్ని ఏదో విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ నా కన్నును పట్టుకునే సీన్ అయితే ఉంది. లిటరలీ చాలా అంటే చాలా వైబ్రెంట్ గా ఫీల్ అయ్యింది. ఎందుకంటే కంప్లీట్లీ ఈ యొక్క మూవీలో ఈ టైప్ సీన్ ఉంటుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్ చూస్తున్నట్టయితే ఆ సీన్ కానివ్వండి, ఆ చైన్ లాకెట్ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ కానివ్వండి, అండ్ మన మెగాస్టార్ ఎంట్రీ మాత్రం పర్ఫెక్ట్ హైలైటెడ్ లుక్ అయితే ఉంది. సో ఆన్ స్క్రీన్ మీద ఈ లుక్ ని చూడాలని ఎప్పటి నుంచో మెగా ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నట్టయితే ఉన్నారు. ఓవరాల్ చూస్తున్నట్లయితే నాకైతే పర్ఫెక్ట్లీ ఫుల్లీ మీల్స్ అనిపించింది మెగా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ. ఓవరాల్ ఈ యొక్క మూవీ గిఫ్ట్ చూసిన తర్వాత నేనైతే ద మోస్ట్ ఎక్సైట్ అవుతుంది ఈ మూవీ కోసం. అండ్ ఈ మూవీ కూడా ఎప్పుడెప్పుడే రాదనుకోండి 2026 సమ్మర్ లో కలద్దామని చెప్పి మూవీ టీం అయితే చెప్పడం జరిగింది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే నాకైతే చాలా అంటే చాలా అనిపించింది. సో ఫర్దర్ గా ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి. అండ్ అలాగే మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ ఫర్దర్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్టివ్గా అనిపిస్తుంది. సో దీస్ వీడియో టేక్ కేర్ అగైన్. బై బై.